పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆరోపించారు. అవసరం లేకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు. దీనివల్ల వేలాది మంది రైతులు తమ భూములు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. భూములు ఇవ్వమని రైతులు చెప్పినా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన యువ ఎమ్మెల్యే పోలవరం నిర్మాణంపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 10,000 crores దీని మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా 16,000 crores మనము దీని మీద ఖర్చు పెడుతున్నాము. 90% సెంట్రల్ చేస్తామని చెప్పారు. మన సైడ్ నుంచి మనం చేయాల్సింది 10%. ఈ 10% మనం కరెక్ట్గా చేస్తే అట్లా స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. మళ్ళీ దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ ప్రజలకి ఉన్న డౌట్. మేము అపోజిషన్ వల్ల అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఇది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇది ఫార్మర్స్ కోసం చేసే స్కీమ్ కాదు. ఇది కేవలం కాంట్రాక్టర్స్ కోసం, వాళ్ళ కోసం చేసేది మాత్రమే. దీంట్లో ప్రభుత్వంకి వచ్చే పర్సంటేజ్ ఎంతనో, మరి కాంట్రాక్టర్స్కి జోబులు నింపేది ఎంత వస్తుందో వాళ్ళకే తెలియాలి. ఈ 10% మనం కరెక్ట్గా చేస్తే అట్లా స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. మళ్ళీ దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అందరూ ప్రజలకి ఉన్న డౌట్. మేము అపోజిషన్ వల్ల అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ ఇది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇది ఫార్మర్స్ కోసం చేసే స్కీమ్ కాదు. ఇది కేవలం కాంట్రాక్టర్స్ కోసం, వాళ్ళ కోసం చేసేది మాత్రమే. దీంట్లో ప్రభుత్వంకి వచ్చే పర్సంటేజ్ ఎంతనో, మరి కాంట్రాక్టర్స్కి జోబులు నింపేది ఎంత వస్తుందో వాళ్ళకే తెలియాలి.